నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఘనంగా సైకిల్ ర్యాలీ విద్యార్థులతో కలిసి సైక్లింగ్ చేసిన సత్యవేడు ఎస్ఐ సాయినాథ్ చౌదరి తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమై సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విఆర్ కండ్రింగ గ్రామం వరకు కొనసాగింది. ర్యాలీలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వద్దు బ్రో వంటి నినాదాలు చేస్తూ గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు. అలాగే సత్యవేడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక ఆకర్షణగా సత్యవేడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ విద్యార్థులతో కలిసి సైక్లింగ్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు సైకిల్ తొక్కుతూ వారికి ఆదర్శంగా నిలిచారు. ఎస్ఐతో కలిసి విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకొని క్రీడలు మరియు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఎస్ఐ విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన హెచ్ఎం మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన యూత్ పిల్లలు, చిన్నపిల్లలందరికీ మా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఫిట్ ఇండియా అంటే ఈరోజు ఒకటే మనం ఫిట్ ఇండియా కోసం ప్రోగ్రామ్ చేసి మళ్ళీ రేపు నుంచి ఏం చేయాలా, మొబైల్లో గేమ్స్ ఆడుకోవాలి, అంతే కదా. నో, మొబైల్ అడిక్ట్ అవ్వద్దండి, ఓకేనా. మొబైల్లో ఎంతసేపు స్క్రీన్ టైంలో గేమ్స్ ఆడతామో ఆ గేమ్స్ అనేది మన రియల్ గ్రౌండ్లో ఆడాలి. ఫ్రీ ఫైర్ కాదు, రియల్గా పోలీస్ అయితే రియల్ ఫైర్ చేయొచ్చు, ఓకేనా. అర్థమైందా? మీ లైఫ్లో ఒక పోలీస్ అయినా లేకపోతే ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా వాట్ ఎవర్ మేబీ మీ లైఫ్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటావు. ఆ లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాల కోసం శ్రమించండి. డోంట్ అడిక్ట్ మొబైల్లో ఆన్లైన్లో యాప్స్, ఆన్లైన్లో మెంబర్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అవి కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. మీకు తెలియకుండా పెయిడ్ యాప్స్ డౌన్లోడ్ చేస్తారు. మీ అమ్మా నాన్న కష్టపడి CCTVకి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బులు అదే ఫోన్లో పెట్టుకుంటారు. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన అకౌంట్ యాక్సెస్ పోతుంది, మీకు తెలియకోకుండా డబ్బులు వాళ్ళు కొట్టేస్తారు. అర్థమైందా? సైబర్ క్రైమ్ అనేది నీ ఇంటికి వచ్చి దొంగతనం చేయడు. వాడు ఒక మాల్వేర్, ఒక సాఫ్ట్వేర్ అనే మీ మొబైల్లోకి పంపించేసి గేమ్స్ ద్వారా, కొన్ని యాప్స్ ద్వారా, కొన్ని లింక్స్ ద్వారా APK ఫైల్స్ అని, RTO చలానా అని మీకు ఒక వాట్సాప్లో వస్తుంది. ఏమో RTO చలానా మా నాన్నకు వచ్చిందని నువ్వు ఓపెన్ చేస్తావు. ఆ APK ఫైల్స్ ఓపెన్ చేసిన వెంటనే నీ మొబైల్లో ఉండే కాంటాక్ట్స్, అకౌంట్ డీటెయిల్స్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫొటోస్ అన్నీ వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, మీ అకౌంట్లో డబ్బులు తీసేస్తారు. ఆ ఫోటోలు మార్పింగ్ చేసి మళ్ళీ మీకే సెండ్ చేసి అమౌంట్ డిమాండ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ డిజిటల్ అరెస్ట్ అని, హనీ ట్రాప్స్ అని ఇవన్నీ చేస్తారు మొబైల్ ద్వారా. సో మొబైల్ జాగ్రత్తగా యూజ్ చేయాలి పిల్లలు, ఓకేనా. మీ నాన్నకు తెలియకుండా యాప్స్ డౌన్లోడ్ చేయడం అవన్నీ చేయకూడదు, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. మెయిన్లీ భాస్కర్ గారికి, హెచ్ఎం గారికి, మేడం గారి నా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాము దాదాపు మొదలు మెడదాకా సైక్లింగ్ జరిగింది. పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్ళి జాలీగా వచ్చి ఎంజాయ్మెంట్గా చేసే ముఖ్య కారణం అంటే మన ఎస్ఐ సారే. ఈ సార్ సపోర్ట్ లేకపోతే ఈ ఇంత సక్సెస్ ఒక కారణం లేదన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఈగల్ టీమ్ ఇన్ఛార్జ్ IG రవికుమార్ సార్, అదే మా SP గారు, తిరుపతి జిల్లా SP గారు సుబ్బరాయ్ సారు, మన పుత్తూరు DSP గారు రవికుమార్ సార్, అండ్ మా CA గారు మురళీ సారు, వీళ్ళ ఆధ్వర్యంలో, వీళ్ళ సూచనల మేరకు గత కొన్ని రోజులుగా సత్యవేడులో ప్రతిష్టాత్మకంగా ఈ డ్రగ్స్ అనేది ఈ ప్రాంతం నుంచి పూర్తిగా స్థాయిలో ప్రారంభాలి. ఇటు ఎటువంటి పరిస్థితి ఇక్కడ కన్జ్యూమర్స్ కానీ, అమ్మే వాళ్ళు కానీ, కొనే వాళ్ళు కానీ వీళ్ళు లేకుండా చేయడంలో భాగంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం ఇంతవరకు. దాంట్లో భాగంగా ఈరోజు ఫిట్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ భాస్కర్ పెట్టారు. భాస్కర్తో కోఆర్డినేషన్ చేసుకొని ఫిట్ ఇండియాలో భాగంగా ఇక్కడ డ్రగ్స్ అవేర్నెస్ కూడా పెడతాం అనేసి ఇక్కడ పెట్టాము. హెచ్ఎం మేడం గారు దీన్ని సపోర్ట్ చేశారు. దీనిలో భాగంగా దగ్గర ఫిట్ ఇండియాలో భాగంగా మేము ఇక్కడ నుంచి విఆర్ గండిగా వెళ్ళి సైకిల్, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి